ఓకే. నమస్తే కడప వార్త. గత 4 దశాబ్దాల కాలంగా తెలుగుదేశం పార్టీకి వెన్నుగావు నిలిచి కార్యకర్తలకి తోడుగా ఉండి పులివెందుల నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అండగా ఉన్నటువంటి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు పేర్ల పార్థసారథి రెడ్డి గారు మనతో ఉన్నారు. వారితో కడప వార్త ముఖాముఖి. నమస్తే అన్న. నమస్కారం. బాగున్నారన్నా? బాగున్నా. ముఖ్యంగా రాజారెడ్డి గారితో మీకు వైరం ఎలా వచ్చింది? తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడం వల్లనే రాయారెడ్డి గారితో విరోధం వచ్చింది. రాయారెడ్డి, రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరితో 95లో వేముల మండలాధ్యక్ష పదవి, జిల్లా పరిషత్ మెంబరు 2 గెలిచాం. దాని తర్వాత 96 పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. కందుల రాజమోహన్ రెడ్డి గారు కడప పార్లమెంటుకు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారు కొద్దిపాటి స్వల్ప మెజారిటీతో గండం గడిచి గట్టెక్కారు. అందుకు ప్రతీకారంగా తెలుగుదేశం పార్టీని రోజుకు దినదిన ప్రవర్ధమానం చేస్తూ ఉన్నామని చెప్పి తెలుగుదేశం పార్టీ 3 పువ్వులు 6 కాయలుగా వికసిస్తూ ఉందని చెప్పి నన్ను చంపాలని నా పైన ప్రయత్నం చేశారు. అందులో అదృష్టవశాత్తు నేను 26 గాయాలతో బతికి బట్టగట్టడం జరిగింది. ఎక్కడ అటాక్ జరిగింది మీ మీద? పులివెందులలో. ఎక్కడ, ఏ ప్లేస్? నియర్ ఓల్డ్ డాక్టర్ ఈసీ ఇంగ్రిడ్ హాస్పిటల్కు అతి దగ్గరలో. అంటే మారణాయుధాలతో దాడి చేశారా, బాంబులతో దాడి చేశారా? కొడవలతో. ఆల్రెడీ మీకు ఇదేనా? ఏళ్ళన్నీ అవే ఏళ్ళు ఇవన్నీ భుజాలకు, అన్ని చేతులకు నరికారు. ఇవన్నీ అవే. అంటే మామూలుగా వాళ్ళు చంపాలనుకున్న టార్గెట్ పెట్టుకొని వచ్చారా? చంపాలనుకునే టార్గెట్ పెట్టుకొని వచ్చారు. కానీ మీరు కింద పడిపోయినాక చనిపోయినా వెళ్ళిపోయారా? కింద పడిపోలేదు, నరుకుతా ఉన్నారు. వాళ్ళ నుంచి తప్పించుకునేదానికి నేను కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉండేటప్పుడు అప్పటి ఏఎస్పీ సునీల్ కుమార్ గన్మెన్లు భోజనానికి వస్తూ ఉన్నారు. నేను చనిపోయినా అనుకొని వదిలేసి వీళ్ళు వెళ్ళారు. అక్కడే సమీపంలో లైట్ ప్రాంతం ఉంటే చిన్నగా నడుచుకుంటూ వచ్చాను. అక్కడ ఒక నైట్ ఏ టైంలో జరిగింది? 7:45 నైట్. అంటే మీరు అక్కడి నుంచి ఇక్కడ వేములకు వస్తున్నారా? లేదు, నేను నా ఇంటి నుంచి మా సీనియర్ ఇంటికి పోతా ఉన్నాయి. మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ చేస్తారా? మళ్ళా హాస్పిటల్కు అక్కడ నుంచి వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ పులివెందుల నుండి అమర్ హాస్పిటల్ కడప హాస్పిటల్ టు మలార్ హాస్పిటల్ చెన్నై. మీరు కోలుకోవడానికి ఎన్ని రోజులు పట్టిందన్నా? సుమారుగా నియర్లీ అక్కడ నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయాలకు సుమారు 2 నెలలు పట్టింది. ముఖ్యంగా మీరు చదువుకున్నటువంటి చదువుకి ప్లస్ ఇప్పుడు ఉన్నటువంటి ఫ్యాక్షన్ కి తేడా ఉందా? సంబంధం లేదు కదా. మీరు లా చదువుకొని ఈ ఫ్యాక్షన్ వైపు ఎందుకు రావాల్సి వచ్చింది? సంబంధం లేదు అంటే స్వాతంత్రానికి పూర్వం అంతా బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా నాయకత్వం వహించింది అడ్వకేట్సే. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ భారతదేశాన్ని ఎక్కువ భాగం పరిపాలించింది నెహ్రూ కానీ, ప్రకాశం పంతులు కానీ, చక్రవర్తుల రాజగోపాలాచారి కానీ, ఇలాంటి పెద్దలంతా, బాబు రాజేంద్ర ప్రసాద్ కానీ, వీళ్ళంతా అడ్వకేట్సే. ఒక అడ్వకేట్గా ఉన్నప్పుడే ప్రజలతో విస్తృతంగా సంబంధాలు ఉంటాయి. నేను తెలుగుదేశం పార్టీతో అటాచ్డ్గా ఉండి తెలుగుదేశం పార్టీ కోసం ప్రయత్నం చేయడం వల్లనే ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. వచ్చింది. మామూలుగా మీకు పులివెందులలో ఒక్కసారేనా అటాక్ జరిగింది? మళ్ళీ ఎప్పుడన్నా అటాక్? మళ్ళీ ఒకసారి సెషన్స్ కోర్టు దగ్గర సూట్ కేసు బాంబు పెట్టడం జరిగింది. అంటే కడప అది సిబిసిఐడి ట్రేస్ చేశారు. దాని గురించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 6 గంటల పాటు సుదీర్ఘమైనటువంటి చర్చ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగింది. అందులో భాగంగానే జగన్ ఆ కేసు నుంచి ముద్దాయి కాకుండా తప్పించుకున్నాడు. దంతులూరు మంగళకృష్ణ దాంట్లో ముద్దాయిగా చేర్చబడినాడు. అది ప్రూవ్ అయి రిమాండ్ కాలం బెయిల్ కూడా రాలేదు. శిక్షా కాలం కూడా పూర్తి అతను బయటకు వచ్చాడు. జగన్ ఈ మీకు సంబంధించిన అటాక్ దాంట్లో ఉన్నాడా? సూట్ కేసు బాంబులో ఉన్నాడు. సూట్ కేసు బాంబులో ఉన్నాడా? మళ్ళీ అతని పేరు తీసేశారా జగన్ గారి? తప్పించుకున్నాడు అత్యంత చాకచక్యంగా. వాళ్ళ ఫాదర్ ఏదో చెప్పుకొని డిఐజీలకు వాళ్ళకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉంచను, అమెరికా పంపిస్తాను అని చెప్పి ఆ కేసు నుంచి తప్పించుకోవడం జరిగింది. అవునండి. ఆయన జగన్ ఎక్కడ ఏ కేసులో లేరా ఈ పులివెందులకు సంబంధించిన? ఎందుకు లేరు? సింహాదిపురం ప్రకాష్ ఎస్ఐగా ఉండేటప్పుడు ప్రకాష్ పైన దాడి కేసులో ఉన్నారు, అనేక కేసుల్లో ఉన్నారు. పుట్టకతోని క్రిమినల్. ఎవరు ఆయన? ఫ్యామిలీనే క్రిమినల్స్, దే ఆర్ ఆల్ క్రిమినల్స్. అంటే మామూలుగా మీ బ్రదర్ చనిపోవడానికి కారణం ఏంటంటే ఎలా చనిపోయారు? ఉమామహేశ్వరి గారు 98లో మే 22, 23 అనుకుంటాను, రాయారెడ్డి వేములలో రోడ్డు పైన మర్డర్ అయ్యాడు. వాళ్ళకు మేమే చేసామనే అనుమానంతో ప్రతి దాడిలో మా తమ్ముడు ఉమామహేశ్వరుడిని పొట్టన పెట్టుకున్నారు. అవునండి. ఆ విధంగా చనిపోయారా మీ బ్రదర్? కాదనా, ఇప్పుడు ఈయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చాలా సార్లు అన్నారు ఏమనంటే, మా తండ్రిని చంపినటువంటి వాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతున్నా మేము వాళ్ళని ఎవరిని ఏమి అనడం లేదు, మేము ఆల్రెడీ ఫ్యాక్షన్స్ కి దూరంగా ఉన్నాము, ఈ హత్య రాజకీయాలకి మేము చాలా దూరంగా ఉంటాము అని అన్నారు కదా. దాని మీద మీ ఎవరనేంటి? పీకాల్చినటువంటి కూకటి వేళ్ళన్నీ పీకేసినారు. నాకు 2+2 గన్మెన్ ఉండేవారు, వారిని తొలగించాడు రాజశేఖర రెడ్డి సీఎం అయితేనే. మా బ్రదర్ శేషారెడ్డికి 1+1 గన్మెన్ ఉండేవారు, తొలగించారు. అప్పట్లో మేనేజ్ చేసి మా తమ్ముడు ఉమామహేశ్వరెడ్డి కేసు కొట్టేయించి హైకోర్టులో మేము ముద్దాయిలుగా ఉండే కేసులో యావత్తు మా కుటుంబ సభ్యులందరినీ లైవ్ పంపడం జరిగింది. మళ్ళా సుప్రీంకోర్టులో కూడా అదే విధంగా మేనేజ్ చేసి లైవ్ పంపడం జరిగింది. రాజశేఖర రెడ్డి సరిపోయే వరకు 6 సంవత్సరాలు మాకు బెయిల్ లేదు. మేము ఇక్కడ టిఫిన్ వెరైటీస్కు వేముల్లో ఏజెంట్గా ఉండేవాళ్ళం, బల్లార్లో టిఫిన్ వెరైటీస్కు ఏజెంట్గా ఉండేవాళ్ళం. మా ఏజెన్సీలన్నీ తీసే ఇచ్చాడు. ఇదేనా ఆయన మమ్మల్ని క్షమించడం? చేయాల్సింది చేసి ఇతరులను, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రాజారెడ్డి గారిని చంపినా గానీ మేము వాళ్ళ మీద మేము అటాక్ చేయలేదు కదా, మేము వాళ్ళని చంపలేదు కానీ అనే ఉద్దేశం వాళ్ళది. వాళ్ళంతా మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ గొప్ప గొప్ప వంశాలు కదా, బాబు రాజేంద్ర ప్రసాద్ వంశము. అలా చెప్పక ఎలా చెప్తారు? దే ఆర్ క్రిమినల్స్. వాళ్ళు చేసిన దౌర్జన్యాలకు గుర్తులే కదా ఇవన్నీ. ఫస్ట్ వాళ్ళే అటాక్ చేశారంట. వాళ్ళు అటాక్ చేసింటేనే కదా నాకు దెబ్బలు తగిలింది. 96లో వాళ్ళు అటాక్ చేశారు, 98లో రాయారెడ్డి చనిపోయాడు. ఈ రాజారెడ్డికి సంబంధించిన మర్డర్ విషయంలో ఎంతమందికి లైఫ్ పడిందినా? 11 మందికి. మా కుటుంబ సభ్యులే ఉన్నారు ఎక్కువ మంది. మీ కుటుంబ సభ్యులు దాదాపు ఈ 40 సంవత్సరాల్లో మీరు చాలా అనేక ఇబ్బందులు పడ్డారు కదా. ముఖ్యంగా మీ మీద నమ్ముకున్నటువంటి కార్యకర్తలు అయితేనేమి, మీ కుటుంబ సభ్యులు అయితేనేమి, వాళ్ళ పరిస్థితి ఒకసారి వివరిస్తారా? రాజశేఖర రెడ్డి కుటుంబం వల్ల మా కుటుంబం కనీ విని ఎరుగని కష్ట నష్టాలకు గురైంది. మా కష్టాలు, కన్నీళ్లకు, మా ఆవేదనలు, మేము పడిన ఇబ్బందులు, రాజశేఖర రెడ్డి కుటుంబం మమ్మల్ని పెట్టిన ఇబ్బందులు అన్నీ ఇన్ని కాదు, ఎన్నో. ఈ రాష్ట్ర ప్రజలకందరికీ తెలుసు మాలాంటి కష్టాలు, ఈ విధమైనటువంటి బాధలు మా శత్రువులకు కూడా కలలో కూడా రాకూడదని మేము భావిస్తాం. అది వారితో మేము పడినటువంటి ఇబ్బందులు. ముఖ్యంగా మీరు ఇంత ఇబ్బందుల్లో ఉన్నా మిమ్మల్ని ఆదుకున్నటువంటి వాళ్ళు ఎవరు లేరా? ఎవరు లేరు, శూన్యం.
తెలుగుదేశం పార్టీ మీరు ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు కదా? తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను. ఆ, పులివెందుల తాలూకాలో తెలుగుదేశం పార్టీ ఆనాటి నుంచి ఈనాటికి ఆ. రెపరెపలాడుతూ ఉందండి. మేమే కారణం. అలాంటప్పుడు మీకు పార్టీ ఎందుకు ఆదుకోలేదు? రాజశేఖర రెడ్డి బలశాలి కాబట్టి ఉమ్, అతను ప్రతిపక్ష నాయకుడుగాను సీఎంగా ఉన్నాడు. ఉమ్, ఇప్పటికే ఏమీ చేయకుండానే మా తండ్రిని చంపిన వాళ్ళకి ఆశ్రయం ఇచ్చాడు, ఉమ్, కిరీటం పెట్టాడు అని అసెంబ్లీలోను పత్రికా ప్రచార సాధనాల ద్వారాను ఉమ్, చెప్పడం వల్ల ఉమ్, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఫ్యాక్షన్కు వ్యతిరేకం కదా, ఉమ్, అందుకని నాకు ఏమీ చేయలేకపోయారు. ఉమ్, ఏకైక కారణం అదే. ఉమ్. మామూలుగా ఈ ఫ్యాక్షన్ రావడానికి కూడా మీరు పార్టీలో పనిచేసిన దాని వలన, లేదంటే మీ వ్యక్తిగత తగాదాల వలన ఈ ఫ్యాక్షన్లోకి ఎంటర్ కావాల్సి వచ్చిందా? వ్యక్తిగత తగాదాలు వచ్చే ప్రశ్నే లేదు. ఉమ్, నా వృత్తి, ఉమ్, నేను అడ్వకేట్ను, తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేస్తానా. ఉమ్, వాళ్ళు అప్పటికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఉమ్, వ్యక్తిగతంగా మాకు పొలం తగరాలు కానీ, గట్టు తగరాలు కానీ, భూముల తగరాలు కానీ, ఆస్తుల తగరాలు కానీ ఎక్కడా లేవు, ఉమ్. వచ్చే అవకాశం లేదు. మీరు పార్టీకి సపోర్ట్ చేశారని కేవలం ఉద్దేశం? పార్టీకి సపోర్ట్ చేసినాడనే ఉమ్, వాళ్లకు అలవాటది. మొగ్గ దశలోనే గిల్లి వేయాలా, ఉమ్, అది పుష్పించి ఫలించి కాయ ఫలితాలు ఇస్తే మా రాజకీయ ఉనికే ఉమ్, పెను ప్రమాదం కలుగుతుంది ఉమ్, అని వాళ్ళ ఉద్దేశం. అది గత చరిత్ర పరిశీలించినా ఉమ్, ఏదో ఒకటి వాళ్ళకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక సంచలనం క్రియేట్ చేయడము, ఉమ్, ప్రజల్లో ఒక టెర్రరిజం క్రియేట్ చేయడము, ఉమ్, దాన్ని ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు భయం పోకుండా నిలుపుకోవడము, ఉమ్, ఎప్పుడు అవసరమైతే అది, ఉమ్, ఏ విధంగా అయితే మనిషి బట్టలు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఇప్పి తొడుక్కుంటాడో ఉమ్. ఆ విధంగా ఆ దౌర్జన్యం అనే ఆయుధాన్ని దాని అవసరాన్ని బట్టి వాళ్ళకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకుంటూ వచ్చినారు. ఉమ్. ముఖ్యంగా ఇప్పుడు మీకు వీళ్ళు కాకుండా, ముఖ్యంగా టీడీపీకి సంబంధించిన నాయకులు కాకుండా బయట నుంచి మీకు ఎవరైనా సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారా ఈ 40 సంవత్సరాల కాలంలో? తక్కువ. మేము ఉండే పరిస్థితే ఉమ్, తెలియజేస్తాయి. ఉమ్, మా రెక్కల కష్టాన్ని నమ్ముకొని, మా ధైర్యాన్ని నమ్ముకొని, మా సాహసాన్ని నమ్ముకొని ఉమ్, మేము ఎన్ని రోజులు బతికినాం తప్ప ఏదైనా పార్టీ నుంచి కానీ ఇంకోటి కానీ సపోర్ట్ ఉన్నాయి ఇంతవరకు ఉమ్, నామినలే, ఉమ్. నామమాత్రమే. అంతే. ఆ. గత ఎన్నికల్లో మీరు టీడీపీకే చేశారు కదా? చేశాము. ఆ, ఇప్పుడు మనం ఇంటర్వ్యూ తీస్తుంటే ఈ ప్రాంతంలో 62 ఓట్లు ఆ, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్కి 2024 ఎన్నికల్లో ఉమ్. మెజార్టీ వచ్చాయి. 62 ఓట్లు ఇక్కడ మెజార్టీ వచ్చింది. ఆ, ఈ బూత్ లో. ఈ బూత్ 163 బూత్. 163 బూత్లో ఎంపీకి 64 ఓట్లు మెజార్టీ వచ్చాయి. ఓకే, మంచిది. కాదనా ఇంకోటి, పులివెందల గాని ప్లస్ కడప గాని ఇప్పుడు అభివృద్ధి చెందిందంటే అది మా వల్లనే అభివృద్ధి చెందని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కానీ జరిగింది అంటున్నారు కదా. మళ్ళీ టీడీపీకి సంబంధించిన హయాంలో జరగలేదా? ఏదైనా ఈ ప్రాంతంలో పులివెందుల నియోజకవర్గం కానీ, కడప పార్లమెంటు కానీ, ఉమ్మడి జిల్లా కానీ ప్రగతి పురోగమనం సాధించిందంటే కేవలం తెలుగుదేశం వల్లనే. వీరి వల్ల కూడా ఇంత అభివృద్ధి కాదు, బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి సాధించింది. రాజశేఖర రెడ్డి వల్ల, జగన్ వల్ల ఏం సన్న అభివృద్ధి సాధించిందే. ఎన్ని మర్డర్లు జరిగాయి వెంకటనరసయ్య కాలం నుంచి ఈ రోజు కూడా సాక్ష్యం ఉన్నాడు. ఆ కోడూరు ప్రాంతంలో బత్యాల చెంగలరాయుడు వాళ్ళ చిన్నాయన చంపడం అంటే సన్న అభివృద్ధి. ఎవరు? జగనే వివేకానంద రెడ్డిని వాళ్ళ చిన్నాయన చంపడం అంటే, నీళ్లు పోయకుండా చంపడం అంటే సన్న అభివృద్ధి. ఇదేం మర్చిపోయేదే, కనీ విని ఎరుగుందే. వివేకానంద రెడ్డి కూతురు షర్మిల వాళ్ళమ్మ జింక కాళ్ళకు కూడా బెదిరి పుట్టేంత వేగంగా పరిగెత్తి హైదరాబాద్ ప్రాంతం చేరుకున్నారంటే, ఇతనికి దూరం జరిగినారంటే అభివృద్ధిని ఎవరు అంచనా వేయలేరు. ఏమో ఈ లోకల్ ఎలక్షన్లలో అందరినీ భయభ్రాంతులకు గురి చేసి ఇనార్మస్ చేసుకున్నారు. అది వాళ్ళకు సంబంధించి అభివృద్ధే కదా, అన్ని ఇనార్మస్ అయినాయి.
అవునండి. ఎక్కడ చూసినా ఏమైనా కంప్లైంట్లు వస్తున్నాయి. ఈరోజు వందలు వేలు కాదు లక్షలు మా భూములు కొట్టేశారు, మా ఇల్లు కొట్టేశారు, మా డబ్బులు కొట్టేశారు, మా ఆస్తులు కొట్టేశారని. అదంతా వాళ్ళ దృష్టిలో అభివృద్ధే. అభివృద్ధి కాకుండా ఎక్కడ పోతుంది? ఇసుక యథేచ్ఛగా నది గర్భాలన్నీ చీల్చి ప్రాజెక్టులు కూలిపోయేట్టుగా ఇవన్నీ చేసినారు. అదంతా ఏం సన్నభివృద్ధి కాదు. అమరావతి ఏం సన్నభివృద్ధి కాల్చిందే. ప్రపంచంలోనే జగన్ అబ్బా అమరావతిని ఎంత అద్భుతంగా చేసినాడు, పోలవరాన్ని ఎంత అద్భుతంగా చేసినాడు, ప్రజల జీవన ప్రమాణాలను ఏ విధంగా చేసినాడు అని వేణోళ్ళ కొనియాడుతున్నారు. పాస్బుక్ల మీద ఆయన ఫోటోలు. ఏమి పాతకాలంలో మేము చిన్నప్పుడు చదువుకున్నాం. అశోకుడు రోడ్లకు ఇరుపక్కల చెట్లను నాటించను. మహాత్మా గాంధీ జీవిత చరిత్రలో రాసుకున్నాం. నాకు హరిశ్చంద్ర సార్వభౌముడు ఇన్స్పిరేషను, అబద్ధము చెప్పరాదు అని. అందుకే ఆయన సారనాథ స్తూపంలో అశోకుని ఇల్లు అయితే ఉంటాయి. ఇట్లా ఏం మహానుభావుడు కదా. ఏం సన్న అభివృద్ధి, సన్న కథ, ఇంత అంత అభివృద్ధి. అమాయకుల్ని వేధించడం ఒక అభివృద్ధి. చంద్రబాబు నాయుడు 53 రోజులు జైలుకు పంపడం అభివృద్ధి. అచ్చెన్నాయుడు అరెస్ట్ చేయడం అభివృద్ధి. కొల్లు రవీంద్రని జైలుకు పంపడం అభివృద్ధి. ఈ వీళ్ళంతా ఉంటారు కదా. ఆ ఏనుగు ఉంది కదా, గున్న ఏనుగు రోజా, మరి ఇప్పుడు ఏమైందో కాజా తిని పండుకునేది. వాడు వల్లభనేని వంశీ, వాడు కొడాలి నాని. మాకు అంతకుముందు మామూలుగా జగన్ అరెస్ట్ చేశారు, అరాచక పాలన, విధ్వంస పాలన అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ టీడీపీ కూడా ఈయన్ని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేసింది కదా. టీడీపీ అరెస్ట్ చేయడం కాదు అది. ఆ రోజు ఎలక్షన్ కమిషన్ కు దాడి చేస్తా, బాక్స్ ఎత్తిపోతా ఈ దేశ ప్రజలంతా చూసినారు. ఎలక్షన్ కమిషన్ పట్టుకొని జైలుకు పంపించింది అతన్ని. ఎవిడెన్షియల్ గా దొరికాడు. అంటే ఎవిడెన్స్ దొరికిందని. ఎవిడెన్స్ అందరూ చూసాం కదా, రాష్ట్ర ప్రజలంతా మనం కళ్ళతో చూసాం. దొరికాడు కాబట్టి తప్పించుకోలేని విధిలోని పరిస్థితుల్లో దొరికి జైలుకు పోయినాడు. అయినా అని ఆయన హరిశ్చంద్రుడని ఈయన సర్టిఫికెట్ ఇచ్చాడు కదా జగన్. నెల్లూరు పోయి వచ్చాడు కదా. పోయినాడు కదా. పోకుండా ఎందుకుంటాడు? ఆయన ఒక దేశభక్తుడు, ఈయన ఒక దేశభక్తుడు. ఇంకోటి, తెలుగుదేశం పార్టీ అరాచకాలని అరికట్టడానికి ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన పెట్టాలంటున్నారు జగన్ గారు. దీని మీద మీ అభిప్రాయం? ఎంత అపహాస్యమైనటువంటి మాట అంటే అంత అపహాస్యమైనటువంటి మాట. ఎక్కడ వచ్చి 1.5 నెల రాలే 40 మర్డర్లు అంటాడు. తాను చేసిన మర్డర్లు ఏమో గుర్తొచ్చినట్టున్నాయి. దొంగతనం చేసేవాడే కాపలాదారిని పట్టుకొని దొంగ 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 అని అరిచినట్లుంది. దానికైనా కొంతకాలం గడచాలి కదా. ఏదో వాళ్ళు కొట్లాడి ఆ భూ కబ్జాల కారణం కొట్లాడి రషీద్ వాళ్ళు చచ్చిపోతే తెలుగుదేశానికి ఏం సంబంధం? వైసీపీ కార్యకర్తలైనా వాళ్ళిద్దరు. మా తెలుగుదేశం పార్టీకి ఆ విధమైనటువంటి నైజం ఉన్నట్టయితే కూకటి వేళ్లతో సహా పెకలించబడమే కాదు వైసీపీ పార్టీ అనేది ఉండదు 3 నెలలకు. మా లీడర్ అలాంటి వాడు కాదు. శాంతి, అభ్యుదయము, ప్రగతి, పురోగమనము, నా రాష్ట్రము, నా అమరావతి, నా పోలవరము అంటా ఉన్నాడు కాబట్టే ఆ విధంగా రాష్ట్రపతి భవన్కు పోయి చేయగలుగుతున్నాడు. కాదు, ఈసారన్నా మీకు నామినేటెడ్ పోస్ట్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందన్నా? గత 40 సంవత్సరాల నుంచి పార్టీకి మీరు సేవ చేస్తున్నామని చెప్పారు కదా. అది మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన విద్యాశాఖ మంత్రి యువ నాయకుడు లోకేష్ గారు చెప్పాల. పార్టీ మాది ఆల్రెడీ గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఏ పార్టీకి వైపు మొగ్గు చూపకుండా టీడీపీకే చేస్తున్నారు కదా. అది అందరికీ తెలుసు. తొడగొట్టి సవాల్ చేసినాం, రౌడీజానికి కోరలు విరిచి ఆడ వారేసినాం. 98 తర్వాత రాయలసీమలో ఒక పొలిటికల్ మర్డర్ కూడా అశేషిగా అక్కడొకటి ఇక్కడొకటి జరిగిండొచ్చు, కానీ జరగలే. 1999 ఎన్నికల్లో మేము చేసిన దానివల్లే కడప జిల్లాలో సుమారు ఉమ్మడి జిల్లాలో 9 సీట్లు 10 సీట్లు వచ్చాయి. ఇవన్నీ ఉన్నాయి, ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పుడు కూడా మేము మడకసిరిలో ఏ గ్రేడ్ అబ్జర్వర్ గా పనిచేశాను. అక్కడ సీటు గెలిచింది. మీరు అక్కడ పోయినారా? పోయాను. ఏ గ్రేడ్ అబ్జర్వర్. ప్రతి నెల పార్టీ ఇచ్చినటువంటి రిపోర్ట్లలో సర్టిఫికెట్స్ లో ఇక్కడ పులివెందుల్లో కూడా అద్భుతంగా పనిచేశాను. ఇక్కడ అద్భుతంగా పనిచేశాము. క్యాండిడేట్ తో కలిసి పనిచేసిన దాని వల్లనే వాళ్ళకు మెజారిటీ గణనీయంగా తగ్గించగలిగాం. 30,000 తగ్గించినాం ఏక దమ్మున.
అదే గతంతో పోల్చుకుంటే 30,000 తగ్గింది. 30,000 తగ్గింది. ఆ, ఇంకోటి ముఖ్యంగా పులివెందులలో మీరు అభివృద్ధి లేదంటున్నారు కదా. మెడికల్ కాలేజ్ చేశారు, ప్లస్ ఆల్రెడీ రింగ్ రోడ్లు డెవలప్ చేశాడు, మా పార్కులు డెవలప్ చేశాడు, ప్లస్ ఇంకోటి ఎకో పార్కులు చేశాడు, చాలా డెవలప్మెంట్ చేశాడు కదా. పులివెందుల అభివృద్ధి జరిగిందని అందరూ ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేయాల్సిందే కదా. ఎందుకు యాక్సెప్ట్ చేయాలా? 1000 కోట్లు వర్కుల్లో ఈనాటికి బిల్లులు లేకుండా వైసీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, గ్రామాల నాయకులే తల్లకిందులుగా తపస్సు చేస్తున్నారు. అందుకు చేయాలన్నా ఆయన్ను గొప్ప పరిపాలన దురంధరుడని. విద్యుత్ దాంట్లో 16 కోట్ల సుమారు 44 లక్షల చిల్లర గోల్మాల్ జరిగింది. అదంతా ఎవరిపైన పడుతుంది? కన్జ్యూమర్ పైన పడుతుంది. ఎక్కడెక్కడ ఇసుక డంపులు కట్టి ఎక్కడెక్కడ ఖాళీ జాగాలు ఉండేవి, ఇవన్నీ తీసుకునేదానికి ఆయన పరిపాలకుడని అభినందించాలన్నా. ఒక సెంటర్లో ఇల్లు కట్టుకుంటారా? ఆయన ఉన్నవను సెంటర్లో ఎట్లుంటాడో, ఎక్కడైనా ఒక గజం స్థలం దొరుకుతుందా? వైకాపా పేరు చెప్పి, జగన్ పేరు చెప్పి ఇంటికి ఒక జగన్ తయారయ్యాడు. ఏ విధంగా యాక్సెప్ట్ చేయాలి? ఆయన చేయాలంటే చేస్తారు. ఎందుకు చేస్తారు? ఒక రౌడీగా, ఒక పాలేగానిగా, ప్రజల ప్రజాస్వామిక హక్కులను, ఓటు హక్కును హరించిన ఒక దుండగీయుడుగా ఒప్పుకోవాల్సిందే. మరి ఆ రోజు అంతా మగోళ్ళే కదా, వీళ్ళంతా యాడివిరారు. పులివెందుల పులి ఈ నుంచి గర్జిస్తే హస్తినాపురంలో పార్లమెంటు దద్దరిల్లుతుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ గడ్డంలో ఎంటికలు కూడా గడగడగడ వణుకుతాయి. మరి ఏమైంది? నరేంద్ర మోడీ సంఖలో లోపాయికారిగా దూరి అక్కడ తొత్తుగా మారి ఇక్కడ కత్తులేని పిలవబన్నాడు. మరి ఆ వీరులు ధీరులు వైకాపా వాళ్ళంతా వెళ్ళి జగనేడి కనీసం అసెంబ్లీకి పోలేకున్నాడు. సిగ్గుచేటు. ఢిల్లీకి పోతాడా? ఢిల్లీకి పోయాడు కదా, ఢిల్లీకి పోయి ధర్నా చేస్తాడు. అది పేపర్ పులే గాని ఒరిజినల్ పులి కాదు. నిన్ను ప్రజలు ఎందుకు చట్టసభలకు పంపించింది? ప్రజా సమస్యలు ప్రస్తావించమని. ఆ పోయే ధైర్యం లేదు. కనీ విని దౌర్జన్యము, దుర్మార్గము, హింస పాల్పడినాడు కాబట్టి ఈరోజు కనీసం అసెంబ్లీకి కూడా పోకుండా రాని ప్రత్యేకమైనటువంటి హోదా కోసం నేను వచ్చేనే పోతా అంటున్నాడు. ఆయన చెప్తున్నాడు కదా, ఇట్లా ఇంకా ఎల్లాకాలం మీ అధికారం ఉండదు, రాబోయే 5 years లో మళ్ళా మేమే అధికారంలోకి వస్తాము, ఎన్ని రోజులు ఉంటారు మీరు అధికారంలో అంటున్నాడు కదా టీడీపీని. ఆయన ఉంటారు రావణాసురుడు మాదిరి 10,000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఆయన ఉంటాడు, మేము ఉండలేము. అధికారము ఇప్పటికీ శాశ్వతం కాదు. ఆ గమనం మాకుంది. అనేక సార్లు పన్నాం, పడి లేచి కెరటం మాదిరి మళ్ళా లేచాము. ఇంతటితో అతనికి రాజకీయపరమైనటువంటి సమాధే సఫా. అంటే వైసీపీ ఇంకా తిరిగి అధికారంలోకి రాదంటారా? లేవలేదు. సంఖలో కట్టెలు పెట్టుకొని ఎత్తినా అది లేవలేదు. అచేతనావస్థలోకి పోయింది. దానికి ఒక రాజకీయపరమైనటువంటి నిర్మాణం లేదు, ఏమీ లేదు. అతని దగ్గర అక్రమంగా సంపాదించినటువంటి డబ్బు మాత్రమే ఉంది. ఒక్కొక్కరిని జైలుకు పంపించే వాళ్ళ జీవిత కాలంలో తిరిగి వెలుగు చూడలేరు. జైలుకి పోవాలంటే దానికి సంబంధించి ఎవిడెన్స్ ఉండాలి కదా. ఇప్పుడు చూస్తున్నారు కదా, మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీస్కు వాళ్ళే అగ్గిపెట్టి 22A కింద అక్రమ భూములు, ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములు ఎన్ని 100 ఎకరాలు ఆక్యుపై చేశారో. ప్రతి చోట, ప్రతి అంగుళంలో, ప్రతి ఊరిలో, ప్రతి సందులో, ప్రతి గొంతులో, ప్రతి పల్లెలో, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి నగరంలో ఇలాంటివన్నీ ఉన్నాయి. ప్రతిరోజు జైలుకు పోవడమే. అంటే ఇంకా ఆయనకి రాజకీయ భవిష్యత్తు లేదంటారు? లేదు, శూన్యం. ఓకే, పోన్లేండి సార్. ఇప్పుడు ఎలా ఉన్నారు మీరు? ఎలా ఉన్నారు? చాలా సింపుల్ జీవితాన్ని గడుపుతున్నారు ఒక వేములలో. అవును, ఇలా ఉన్నాం. మేము ఉండే పరిస్థితి మీకు తెలుస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా అనేక కష్ట నష్టాలకు గురి అయినారు. మేము నిజంగా పార్టీ కోసం పోరాడినాము. మీకంటే 3 తరాలతో రాజకీయపరమైన పోరాటమే కాకుండా అన్ని విధాల పోరాటం చేశాము. భౌతికంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని విధాల రాజశేఖర రెడ్డి కుటుంబం చేతిలో, రాయారెడ్డి, రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి, జగన్ వీళ్ళందరి చేతిలో మేము
బాధలు పడినాము, మా పోరాటాన్ని, మా పోరాట స్ఫూర్తిని గుర్తిస్తాడని నేను భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అన్న. మీకున్నటువంటి విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్స్. థ్యాంక్ యూ.